సాధించిన విజయంలో మరొకటిగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. ఇక రైతులకు అలర్ట్. తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచన చేస్తుంది. రాబోయే వానాకాలం సీజన్లో వరి సాగు చేసే రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలని కోరింది. రాష్ట్రంలో రైతులు సాధారణంగా 33 రకాల సన్న వడ్లను సాగిస్తూ ఉండగా ఈసారి వాటిల్లో కేవలం 7 రకాల విశిష్ట సన్నవరి రకాలకు మాత్రమే ప్రభుత్వ బోనస్ అందించాలని సర్కారు యోచిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాకు 500 రూపాయల చొప్పున ఇచ్చే బోనస్ 7 రకాలకే వర్తించనుంది. ఈ నేపథ్యంలో రైతులు ఏ రకాలు పండించాలనే దానిపై స్పష్టతనిస్తూ ఈ నెల 23వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో ప్రత్యేక విత్తన మేళాలు నిర్వహించి అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అయితే నిర్ణయించింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, ప్రైవేటు మిల్లర్ల వద్ద రైతులు పడుతున్న ఇబ్బందులను దూరం చేయడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ని బట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం బోనస్ వర్తింపజేయాలని భావిస్తున్న 7 రకాల సన్నవడ్ల వివరాలు ఇలా ఉన్నాయి. 120 నుంచి 125 రోజుల పంట కాలంతో అగ్గి తెగులు, బ్లాస్ట్ తట్టుకునే తెలంగాణ సోనా మసూరి ఏవేవైతే ఉన్నాయో వీటిలన్నిటి గురించి కూడా ప్రచురించారు. కీలక నిర్ణయాలు. రైతులకు అలర్ట్ జారీ చేశారు. ఎటువంటి విత్తనాలు వాడాలో ప్రభుత్వం సూచించిన మేరకు వాడితే రైతులు లాభాల్లోకి వెళ్తారు. కాబట్టి ప్రభుత్వం ఏవైతే సూచించిందో వాటిని మాత్రమే తీసుకోవాలి విత్తనాలుగా. మీ ఇష్టం వచ్చినట్టు తీసుకుని ఆ తర్వాత అవి పండకపోతే మీరు బాధల్లోకి వెళ్ళవద్దు అని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది. రైతులకు ఇవన్నీ కూడా మరి చెప్పడం అయితే జరిగింది. ఒకే ఇంట్లో 4 శవాలట. జిల్లా కేంద్రంలో శ్రీనివాస్ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన 9 కుళ్ళిన స్థితిలో శవాలై కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. గిరి శ్రీకాంత్ భార్య లక్ష్మి, పిల్లలు హర్షిత, సాయి చరణ్ 2 వారాల క్రితం అదృశ్యం కాగా తాజాగా వారి ఇంట్లో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంట్లో లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా మొదట ఆత్మహత్యగా భావించిన కుటుంబానికి చెందిన మరో యువకుడు ప్రస్తుతం పరారీలో ఉండడంతో హత్య కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుల బాధ, కుటుంబ కలహాల లేదా మరేదైనా కారణం అనే కోణంలో 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న యువకుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మరణాల వెనుకున్న అసలు మిస్టరీ వీడే అవకాశం ఉందని కూడా స్పష్టంగా ఉంది అని కూడా మరి తెలుస్తుంది. ఇక సమస్యలపై సమరం. ఎంజీఆర్ బస్తీ బాట మనకు తెలుసు. సమస్యలపై ఆయన సమరం చేస్తున్నారు. బస్తీబాట్లో పేరుతో గల్లీలో చుట్టేస్తూ సమస్యలు చెప్పుకోవడానికి ఎవరి వద్దకు వెళ్లాలో తెలియక పబ్లిక్ అందరూ కూడా అండదాడుతున్నారు. ఖైరతాబాద్ డివిజన్ ఇందిరానగర్ బస్తీలో నెలకొన్న ప్రజా సమస్యలపై ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి సోమవారం వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. గత కొన్ని నెలలుగా ఇందిరానగర్లో నీటి ఎద్దడి, పొల్యూషన్, వాటర్ సమస్య తీవ్రంగా ఉన్నందున వాటర్ వర్క్స్ అధికారులు మేనేజ్మెంట్ నదీం, సెక్షన్ ఆఫీసర్ ఆసిఫ్, సెక్షన్ ఆఫీసర్ అంజయ్య, లైన్మెన్ రవితో కలిసి వాటర్ లైన్ పొల్యూషన్ ఎక్కడుందో తెలుసుకుని మరమ్మతుల పనులు మొదలు పెట్టించారు. అలాగే స్థానికులు వాటర్ ప్రెషర్ రావడం లేదని చెప్పక జిహెచ్ఎంసీఏ భారత్తో ఫోన్లో మాట్లాడి వర్షం నీరు, వాటర్ పొల్యూషన్ అయినందున సమస్య తెలుసుకుని ఫోన్లో వివరించడం జరిగింది. తక్షణమే స్పందించిన ఏఈ 42 లక్షలతో రోడ్డు 6 క్యాచ్ ఫిట్ వేస్తామని ఎంజీఆర్కి హామీ ఇచ్చారు. అలాగే జిహెచ్ఎంసీ ఎస్ఎఫ్ఏ అధికారులకు ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఖైరతాబాద్ డివిజన్ మాజీ అధ్యక్షులు గజ్జల ఆనంద్, శ్యామ్గౌడ్, శ్రీనివాస్, బాలు యాదవ్, ఈశ్వరాచారి, బలరాం, శ్రీధర్ యాదవ్ తదితరులు అయితే పాల్గొన్నారు. మరి మన్నె గోవర్ధన్ రెడ్డి ప్రజలకు ఎప్పుడు కూడా సుపరిచితులు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఈ మధ్య మన్నె గోవర్ధన్ రెడ్డి ప్రజలకు చేస్తున్న సేవకు చూసి మరి ప్రజాభిమానం కూడా అద్భుతంగా ఆయన చూరగొంటున్నారు. మనం రీసెంట్ కాలంలో ఆయన ప్రజా సమస్యలపై గళమెత్తడాన్ని మనం అందరం కూడా బాగా చూడొచ్చు. ఇక అదేవిధంగా లోకేష్ లక్ష్యం అదే, జాతీయ మీడియా ముందు స్పష్టత. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ టీవీ సమ్మిట్ 2026లో పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రణాళికలు, అభివృద్ధి వేగాన్ని వివరించారు. పెట్టుబడుల ఆకర్షణకు స్పీడ్, స్టెబిలిటీ, సర్వీసెస్ 3S ఫార్ములాను వాడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పీడ్ బాస్ల యంత్రాంగాన్ని నడిపిస్తున్నారన్నారు. దేశంలో వచ్చే విదేశీ పెట్టుబడుల్లో 25% ఏపీకే వస్తుందని చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టి ధ్యేయమన్నారు. 2028 నాటికి అమరావతి కేంద్ర ప్రాజెక్టు 37 రంగాల్లో 600 ఎకరాలు సేకరించామని, గూగుల్ డేటా సెంటర్ను 13 నెలల్లోనే పట్టాలెక్కించామని లోకేష్ ఉదహరించారు. 60,000 కోట్లతో అమరావతిని
సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్గా నిర్మిస్తున్నామని 2028 నాటికి కోర్ క్యాపిటల్ సిద్ధమవుతుందని హామీ ఇచ్చారు. 3 ఆర్థిక హబ్లు, వైజాగ్ను ఐటీ హబ్గా, అమరావతిని నాలెడ్జ్ హబ్గా, రాయలసీమను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అభివృద్ధి చేస్తున్నట్లుగా ప్రకటించారు. కూటమి ప్రభుత్వంలో 50% మంది తొలిసారి గెలిచిన యువ ఎమ్మెల్యేలు ఉన్నారని, పార్టీలో లీడర్షిప్ విజయవంతంగా జరుగుతుందని లోకేష్ చెప్పారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక షీర్వాల్ టెక్నాలజీతో ఇంటి నిర్మాణాలు, 2వ విడతలో గుడిసెవాసులకి పెద్దపీట. రాష్ట్ర వ్యాప్తంగా 24,000 పూర్తిగా పూరిళ్ల గుర్తింపు. నిర్మాణ వ్యయానికి చెక్ పెట్టేలా సర్కారు ప్రణాళికలు సృష్టిస్తుంది. ఇక లక్నో అగ్ని ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజంగానే ఇది చాలా దారుణమైన విషయం. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాద ఘటనలో పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, విచారం కూడా వ్యక్తం చేశారు. నగరంలోని అలీగంజ్ ప్రాంతంలో ఉన్న ఓ కోచింగ్ సెంటర్లో జరిగిన ఈ ప్రమాదంలో సుమారుగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనను, విషాదాన్ని నింపింది. ఈ హృదయ విదారక ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి తన ప్రగాఢ సానుభూతినైతే తెలియచేశారు. ప్రమాదంలో గాయపడిన వారు సాధ్యమైనంత త్వరగా కోలుకుని ఇళ్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఊహించని విపత్తు నేపథ్యంలో బాధిత కుటుంబాలకు ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి PMRF నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేస్తున్నట్టు ప్రధాని వెల్లడించారు. అలాగే ఈ దుర్ఘటనలో గాయపడిన, చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరికి కూడా 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించినట్లు ఆయన ప్రకటించారు. దుర్ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానిక యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరంగా పర్యవేక్షిస్తుంది. ఇంకా మృతుని కుటుంబానికి బియ్యం వితరణ చేశారంట కారేపల్లిలో. మరి కారేపల్లి మండలం చిన్నగూడెంలో ఇటీవల మృతి చెందిన భావనాథ్ బద్రి కుటుంబానికి సోమవారం కొత్తతండ సర్పంచ్ దారావత్ మంగిలాల్ బియ్యాన్ని వితరణ చేశారు. మంచి కార్యక్రమం చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజీనామా అంట దమ్మిపేటలో. ఇక కంది శ్రీనివాసరెడ్డి కృషితో బీజీఆర్ ఏజెన్సీకి కాంట్రాక్ట్. ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిలో రోగుల భోజనం కాంట్రాక్ట్ బీజీఆర్ ఏజెన్సీకి దక్కింది. దీనికి 12 మంది దరఖాస్తు చేసుకోగా స్థానికులకే అవకాశం దక్కాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పట్టుబట్టి మరి ఇప్పించారు. ఇంతకాలం స్థానికేతరులు ఆసుపత్రిలోని రోగులకు భోజన వసతి నిర్వహించారు. కానీ ఇప్పుడు కంది శ్రీనివాసరెడ్డి కృషి ద్వారా బీజీఆర్ ఏజెన్సీకి కాంట్రాక్ట్ దక్కింది. ఈ జూలై నుంచి ఏజెన్సీ ద్వారా 2 సంవత్సరాల పాటు రోగులకు నాణ్యమైన భోజనం అందిస్తారని ఆయన ఆకాంక్షించారు. స్థానికులకి ఈ కాంట్రాక్ట్ రావడంతో రోగులు మంచి భోజన వసతి ఉంటుందని ఆశిస్తున్నారు. స్థానికుల పట్ల, మరి జిల్లా వాసుల పట్ల కంది శ్రీనివాసరెడ్డికి ఉన్న ప్రేమాభిమానాలకు ఏ పార్టీగా ఉందో, ఎంత ఉందో అంటేకి ఇదొక ఉదాహరణగా మనందరం కూడా అనుకోవచ్చు. ఇక కిరాణా దుకాణాలకు సర్పంచ్ అల్టిమేటం జారీ. వెల్లంపల్లిలో మైనర్లకు సిగరెట్లు, గుట్కాలు అమ్మకుండా నిషేధం. అమ్మినట్టు రుజువైతే 5,000 రూపాయల జరిమానాట. యువత సరైన మార్గంలో భవిష్యత్తును నిర్మించుకోవాలని పలు సూచనలు కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఫ్యూచర్ సిటీలో కీలకంగా కడతాల మండలాల భూములు మండలాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి క్యామర్ రాజేష్ తెలిపారు. మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేశారు. మండల పరిషత్ కార్యాలయం ప్రారంభించారు మంత్రి సీతక్క. ఉత్తరాళ్ళు ఎందుకు, పోస్ట్ సర్ పోస్ట్, అమ్మ పోస్ట్. ఒకప్పుడు ఈ మాటలు చెవిని పడగానే ఇంట్లో ఏ పని ఉన్నా దాన్ని వదిలేసి గుమ్మం వైపు పరుగులు తీసేవాళ్ళం. పోస్ట్ పని ఇచ్చిన లెటర్ అర్జంతో చదివే వరకు మరో పని మీద ధ్యాస పెట్టేవాళ్ళం కాదు. ఇప్పుడు అంతా మారిపోయింది, సెల్ ఫోన్ చేతికి వచ్చేసింది. దీని గురించి ఒక ఆర్టికల్ కూడా రాశారు. అసలు ఎందుకు ఉత్తరాలు అని చెప్పి దీని గురించి ఆర్టికల్ రాయడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ రేవంత్ జీ, 50 ఏళ్ల క్రితం కథ నేటికి నెరవేర్చిన కళ అని చెప్పి 1/70 చట్టం ఏం చెప్తుందని దీని గురించి ఆర్టికల్స్ రాయటం అయితే జరిగింది. అదేవిధంగా విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ తెలియజేశారు. స్మార్ట్ టెంపుల్గా సోమేశ్వర ఆలయం ఉండబోతుందట్ల. యాదాద్రిలో 5 కోట్ల రూపాయలు మంజూరు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలియజేశారు. ఇక అదేవిధంగా చూసుకుంటే కుషాయిగూడలో 76 లక్షల సీసీ రోడ్లకు పనులకు శ్రీకారం చుట్టారంటే. చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ గ్రామంలో 76 లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలని మరి మేడ్చల్ డిఈఓకు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలను కూడా ప్రచురించారు. పట్టుదలతో జర్మనీ భాషను నేర్చుకుని ఉపాధి పొందాలి. రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారంలో భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద పిలుపునివ్వటం అయితే జరిగింది. కాంట్రాక్ట్ విధానం రద్దు చేయాలి, కార్మికులను పర్మనెంట్ చేయాలి అని చెప్పి కలెక్టరేట్ ముందు యాదాద్రిలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారని కూడా ప్రచురించారు. ఇక భువనగిరి కోటను అత్యంత వైభవంగా అభివృద్ధి చేస్తామని మరి మంత్రి జూపల్లి అయితే చెప్తున్నారు అని కూడా ప్రచురించారు. అదేవిధంగా
కేటీఆర్పై డీసీసీ అధ్యక్షుడు విమర్శలు గుప్పించారు. మరి కేటీఆర్ సిరికొండ పర్యటన పరామర్శ కాదని రాజకీయ లబ్ధి కోసమని ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ తెలిపారు. సోమవారం పార్టీ కార్యాలయంలో శ్రేణులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.